జీవితాల్లో లోతు వంటి మార్గాలను ఎంచుకోకూడదు. ఎలాంటి మార్గాలు? లోతు వంటి ప్రయాణాలు మనం ఎంచుకోకూడదు. లోతు కళ్ళకి నచ్చింది కదా అని చెప్పి వెళ్ళిపోయాడు. నచ్చిన ప్రాంతంలో కీడు కొని తెచ్చుకున్నాడు. ఈరోజు ఈ లోకంలో నచ్చేవి చాలా ఉంటాయి. వాటి గుండా నువ్వు ప్రయాణం చేస్తే ఒకరోజు అవన్నీ నువ్వు ముంచేస్తాయి. ఎందుకని? నీ జీవితాన్ని సత్యమైన మార్గం వైపు నడిపించకుండా అక్రమమైన మార్గం వైపు నడిపిస్తాయి. అందుకనే వీళ్ళిద్దరికీ విస్తారమైన సమృద్ధి కలిగినప్పుడు ఈ యొక్క లోతు మాత్రం దేన్ని వెతుక్కున్నాడంట? చక్కగా రమ్యముగా కనబడి దాన్ని వెతుక్కున్నాడంట. అబ్రహాం మాత్రం కావలసిన దాన్ని ఆ తమ్ముడికి ఇచ్చేసి తిన మాత్రం ఏమయ్యాడు? దేవుడు పంపించే చోటికి వెళ్ళాడు. దేవుడికి అవకాశం ఇచ్చినప్పుడు మన ప్రయాణం ఏమవుతుందంటే దేవుని అనుభవాల్లో ముందుకు వెళ్తుంది. దేవుడు కావలసిన విస్తారమైన సమృద్ధి వైపు మనల్ని నడిపిస్తుంది. ఈరోజు సమృద్ధి లేదని ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. ఎందుకు సమృద్ధి దొరకదంటే వాళ్ళు దేవుని ప్రయాణానికి ఆటంకాలు పెట్టుకుని లోక ప్రయాణాలు చేస్తున్నారు కనుక వారికి సమృద్ధి కొలువైపోతుంది. కొంతమంది చూడండి, ఎప్పుడు లేదు 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 అంటూ ఉంటారు. ఎప్పుడు అప్పులు 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 అంటూ ఉంటారు. ఎప్పుడు సమస్యలు 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 అంటూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళ మీద బేస్ అయి ఉన్నారు కనుక అవన్నీ వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. ఎవరైతే దేవుని మార్గాల గుండా వెళ్తారో, ఎవరైతే దేవుడు చెప్పిన ప్రయాణాల గుండా వెళ్తారో వారి మార్గాలన్నీ దేవుడు సరళం చేసి దీవించడం ప్రారంభిస్తాడు. అందుకనే లోతు ఉన్నదని ప్రగులు పెట్టాడు, కానీ చివరాఖరికి మరలా ఇద్దరు కుమార్తెలతోనే బయటకు వచ్చారు. ఇద్దరు కలిసి నివసించాలేనంత దాంతో వెళ్ళాడు. మరి ఎలా వచ్చాడు? ముగ్గురుగానే వచ్చాడు. ఏమి తీసుకురాలా, కానీ అబ్రహాముకి ఆయన కుమారులకి ఈ రోజు ఏ మేలు కొదువ లేకుండా దేవుడు పోషిస్తున్నాడు.